బ్రేకింగ్ న్యూస్. బాన్స్వాడ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు బాన్స్వాడలో బీజేపీ పార్టీ 2 వర్గాలుగా విడిపోయినట్టు విశ్వసనీయ సమాచారం. దాని ప్రకారం 2 వర్గాలు కూడా విడిగా సమావేశాలు నిర్వహించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రెస్ మీట్ కాదు, కార్యకర్తల్లో ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరియు ప్రేమేందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాళ్ళు కలిసి, జిల్లా అధ్యక్షురాలు అరుణాతార గారు కలిసి మాకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కన్వీనర్గా మరియు నన్ను కో కన్వీనర్గా. అదే రోజు అంతకుముందు ఒక 2 రోజుల ముందు మండల అధ్యక్షుల్ని కూడా 10 మండలాల అధ్యక్షుల్ని కూడా పార్టీ నిర్ణయించింది. గతంలో కూడా ఎవరు సమర్థుడు, ఎవరు పనిచేస్తారనేసి ఆలోచన చేసి తన సమయం అయిన తర్వాత ఇంకా కొత్త నాయకత్వాన్ని తయారు చేయనే ఆలోచనతో ఆ రోజు కూడా కొంతమందిని అధిష్టానమే కన్వీనర్గా కో కన్వీనర్గా చేసింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని సంప్రదించాలి. ఎందుకోసం అంటే కాంట్రవర్సీ. ఈరోజు కూడా రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఆలోచన చేసి చెప్పింది. ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఇది ప్రేమేందర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అరుణ తారక్క గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు 15వ డేటు, మొన్న 3వ నెల 2024, అంటే ఈరోజు 17 రోజులు. మాకు నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత ఈ 17 రోజుల్లో 10 మండలాల మండల కార్యవర్గ సమావేశాలు పెట్టినాం. కొన్ని మండలాల్లో బూత్ కమిటీలు చేయడం కూడా జరిగింది. అన్నిటిని విజిట్ చేసినాం. ఆ తర్వాత జైరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బి పటేల్ గారు ఈ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో 4 చోట్ల కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి కూడా బి పటేల్ గారు రావడం జరిగింది, ప్రేమేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, అన్నక్క గారు రావడం జరిగింది. ఈ వేదిక పైన ఆ యొక్క 4 వేదికల పైన అన్న కన్వీనర్గా, నేను కో కన్వీనర్గానే బాధ్యత నిర్వర్తించాను. ఆ రోజు మాట్లాడి కొంతమంది మిస్గైడ్ చేయడం కోసం, కార్యకర్తలను మిస్గైడ్ చేయొద్దన్నా మనం ఫ్రేడ్ అయిపోయిండొచ్చు. మనకి ఇంకా ఉన్నతమైనటువంటి బాధ్యతలు వేయాలనేసి రాష్ట్ర పార్టీ ఆలోచించేటట్టు ఉండొచ్చు. మీకు కూడా బాధ్యతలు ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే మేము అందరం కలిసి పనిచేసినాం. మనం అందరం కూడా ఒకతాటికి పనిచేసిన వాళ్ళం. మన దాంట్లో ఇది ఉండద్దని కోరుకుంటున్నాం. గతంలో పార్టీ మనకి 20 సంవత్సరాలు ఈ కాన్ఫరెన్స్లో అవకాశం ఇచ్చింది నాయకత్వంగా ఎదగాలనేసి. సరే, మనం ఆర్థికంగా ఇక్కడ ఉన్న వాళ్ళం ఇబ్బందులు ఉండొచ్చు, సమయం ఇవ్వలేకపోవచ్చు, మనం వెనుకబడి ఉండొచ్చు నాయకుడిగా ఎదగడానికి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మనం కాదన్న ఈ వేదిక వీధుల్లో కింది కార్యకర్తలు, పోలింగ్ బూత్లో అధ్యక్షుడు కానీ పోలింగ్ బూత్ కార్యకర్త డబుల్ బెడ్రూమ్ తీసుకోలేక, ఎన్నో లోన్లు అరువు కాలేక భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నారు. గాలని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ పైన జెండా ఎగిరేయాలనే లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేసి ఇక్కడ అభ్యర్థిని పంపించింది. అతని నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే మనం 2000 ఓట్ల నుంచి 25,000 ఓట్లకు కొనసాగినాం. రానున్న రోజుల్లో 1,00,000 ఓట్లకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఫేక్ కాదన్న. ఈయన కన్వీనరు, నేను కో కన్వీనర్ కొనసాగుతున్నా. అన్న హరి గారు రుద్రూరు మండల అధ్యక్షుడు, రూరల్ సాయిబాబా గారు, ఇక్కడ వచ్చి చెందూరు విట్టలు అధ్యక్షుడు, బీర్పూరు సాయికిరణ్ అధ్యక్షుడు, ఇక్కడ ఉన్నటువంటి అనిల్ మొస్రా అధ్యక్షుడు, ప్రకాష్ పటేల్ కోతంగాల్ అధ్యక్షుడు, ఎమ్ల నవీన్ కోటగిరి మండల అధ్యక్షుడు. మేమందరం ఫేక్ అన్న. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆలోచన చేసి మమ్మల్ని పార్టీలో బాధ్యతలు ఇచ్చిందన్న. మేము మండలాల సమావేశాలు పెడుతున్నాం. ఆ మండలాల సమావేశాల్లో మీ మండలాలకు వచ్చినప్పుడు మీరు కూడా రావడం జరిగింది. ఇలాంటి కార్యకర్తల మనం తప్పుడు
చెప్పొద్దు. మనం అందరం ఏకతాటిగా పనిచేయడం మనం బాన్స్వాడలో అసెంబ్లీ ఎలక్షన్లో 1,00,000 ఓట్లు సాధించుకునే దిశగా పోవాలా. పార్లమెంట్ ఎలక్షన్ల 400 సీట్లు ఏదైతే మనం సాధించుకోవాలని మోడీ గారు చెప్పారో, ఈ జైరాబాద్ పార్లమెంట్లో అత్యధిక ఓట్లు ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో మనం తెచ్చే విధంగా పనిచేద్దాం. దానికి సహకరించాలా. మా తప్పు లేదని ఉంటే కూడా మాకంటే ముందు పనిచేసిన వాళ్ళు మాకు చెప్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందామని తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నేడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో వారి ఆవేదనను వ్యక్తపరుచుకున్నారు. సంస్థాగతలో భాగంగా పదవులు అనేవి మార్పులు చేతులు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే బాన్స్వాడ అసెంబ్లీలో కూడా పదవులు మార్పులు జరిగాయి. కానీ అది తెలియని కొందరు సోదరులు చిల్లర మాటలు మాట్లాడుతూ ఫేక్గా చిత్రీకరిస్తున్నారు. మాకు జైరాబాద్ పార్లమెంట్ సంస్థాగత మీటింగ్లోనే జిల్లా అధ్యక్షురాలు చేతి మీదుగా నియామక పత్రం అందజేశారు. కన్వీనర్గా మురుగుట్ల శ్రీనివాస్ బాన్స్వాడ, కో కన్వీనర్గా కాపుగల్ల శ్రీనివాస్ కోటగిరి. రాష్ట్ర శాఖ ఉత్తర్వులు వచ్చినాకనే పార్టీ ఆదేశానుసారం మేము పదవిలో కొనసాగుతున్నాము. దాని తర్వాత అన్ని మండలాలకు రాష్ట్ర నాయకత్వంతో ఇన్ఛార్జ్లను నియమించుకున్నాము. మండల అధ్యక్షులతో పాటు ప్రతి మండలానికి పోవడం జరిగింది. అక్కడ సంస్థాగతంగా కార్యక్రమం తీసుకుంటూ అక్కడ ఒక ఇన్ఛార్జ్ని కూడా నియమించడం జరిగింది. అలాగే అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ కూడా 15వ తారీఖు నాడు ఇచ్చిన ఈ ప్రెస్ ఈ నియామక పత్రాన్ని ఈరోజు కొందరు సోదరులు పేకని సృష్టించడం చాలా బాధాకరం. ఎవరైతే మేము నియామక పత్రం తీసుకున్నప్పుడు మా తోటి ఉన్న సోదరుడే ఈరోజు పేకని చెప్పడం ఇంకా బాధాకరం. అతను అక్కడ ఉన్నాడు, అతని ముంగట్నే అతని సమక్షంలోనే నాకు నియామక పత్రం అందజేయడం జరిగింది. కానీ అతను ఆ విధంగా మాట్లాడడం, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం చాలా సిగ్గుచేటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకు కూడా గతంలో చేసిన సేవలను గుర్తించి పార్టీ వేరే బాధ్యతలు అప్పగిస్తేందుకు సిద్ధంగా ఉండొచ్చు. ఎవరు కష్టపడితే వారిని పార్టీ ఖచ్చితంగా ఆదరించి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తుంది. అప్పటి వారికి వేచి చూడాలి. కానీ కార్యకర్తలను అయోమయం చేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేయవద్దని, అలాగే ప్రతి బూత్ అధ్యక్షునికి, మండల అధ్యక్షునికి పత్రికా ముఖంగా ద్వారా తెలియజేయడం ఏంటంటే, అసెంబ్లీ కన్వీనర్ పర్మిషన్ లేనిది ఎలాంటి ప్రెస్ మీట్లో కానీ ఎలాంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొనకూడదు. పార్టీ లైన్లో ఉండాలి. మనము పార్టీ కట్టుబాట్లు జగదాటకుండా కార్యక్రమాలను విజయవంతం చేసుకుందామని పిలుపునిస్తున్నాను. భారత్ మాతాకి జై.